హాయ్ మేడం. ఓకే, డైలీ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది ఈసారి వన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత? అవును, చాలా బాగుంది, చాలా బాగుంది. ఈసారి అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్నాయి అన్ని. ఓకే, ఎవరికి వాళ్ళు ఇచ్చి పడేస్తున్నారు. టాస్క్లు అప్పుడు కాకుండా నార్మల్ అప్పుడే ఎవరికి గొడవ పడుతున్నారు ఎక్కువ చిన్న చిన్న విషయాలకి. ఇప్పుడే ఎట్లా ఉంటే టాస్క్లు ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. టాస్క్లు కూడా అంతే బాగా ఆడితే బాగుంటది. ఓకే, మరి ఎందుకని మాధవి అంత అనవసరమైన విషయాలలో కూడా అంత గట్టిగా అరవడము? అసలు అవసరం లేదు, అంత గట్టిగా అరవాల్సిన ఆర్గ్యుమెంట్ చేయాల్సిన కూడా అవసరం లేదు. మాధురి గారు ఎందుకని అంతగా చేస్తుంది అంటారు? ఏమో నాకు అర్థం కావట్లా. ఫైర్ బ్రాండ్ అన్నారుగా, అందుకనే బ్రాండ్ అయితే ఒక్కసారి ట్యాగ్ ఇచ్చేస్తే అట్లా మాట్లాడాలి. అదే అలా చిన్న చిన్న వాటికి అరవకూడదు. ఏదైనా టాస్కుల విషయంలో ఆమెకి అన్ఫేర్గా జరిగినప్పుడు, ఏదైనా విషయంలో అట్లాంటివి జరిగినప్పుడు అరిచినా బాగుంటుంది. కానీ చిన్న చిన్న విషయాలకు అలా గొడవ పెట్టుకోకూడదు, అది కరెక్ట్ కాదు. జనాలు కూడా ఓటింగ్ వేయరు, తగ్గుతుంది అలా. టాస్క్లలో స్ట్రాటజీ ఏమైనా యూజ్ చేసుకోండి, ఫైర్ అవ్వమండి, అప్పుడు ఓకే, అప్పుడు ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది, జనాలు ఓటేస్తారు. ఇలా చిన్న చిన్న వాటికి మాటలు కూడా కొంచెం హర్టింగ్ అంటున్నారు, అలా అనుకుంటుంటే బాగుంటుంది. దొంగ అని ట్యాగ్ వేశారు, సరే అది నాగార్జున గారు చూసుకుంటారు, లోపల హౌస్ మేట్స్ అందరు కలిసి అంటారు. తేడా వచ్చినప్పుడు అందరు స్టాండ్ తీసుకుని మాట్లాడతారు. పర్సనల్ గా మనిషిని అట్లా అనాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకసారి ఈసారి నామినేషన్స్ దాని మీదకి వస్తే మాత్రం ఓన్లీ తనుజ, భరణి అలాగే దివ్య వీళ్ళ బాండింగ్ గురించి ఎక్కువ అంటే పాయింట్అవుట్ చేసి నామినేషన్ లో పెట్టారనమాట. మరి ఎందుకనేసి రీతు చౌదరి, డిమాండ్ పవన్ వాళ్ళ బాండింగ్ పైన పాయింట్అవుట్ చేయలేదంటారు? ఇప్పుడు నిజంగా ఈ ముగ్గురే టార్గెట్ అయ్యారు. ఈ 3 రోజుల ఎపిసోడ్లో వీళ్ళదే మాట్లాడుతుండ్రు. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా వీళ్ళ గురించే చెప్తుండ్రు, వీళ్ళ బాండింగ్ గురించి. వస్తారు రీతు గారి మీద, పవన్ గారి మీద కూడా వస్తారు, వీళ్ళ మీదకి వచ్చారు. ముగ్గురిని టార్గెట్ చేశారు అంటారు. ఈసారి రీతు చౌదరి కూడా నామినేషన్ లకి రాలేదన్నమాట. రాలేదు. టార్గెట్ ఏమో తెలియదు కానీ వస్తారు, వీళ్ళని కూడా లాగుతారు, రీతు గారిని లాగుతారు, పవన్ గారిని కూడా లాగుతారు. ఓకే, మరి తనుజ సుమన్ శెట్టికి చెప్పిన నామినేషన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, నువ్వు ఎవరితోటి మింగిల్ అవ్వట్లేదు, పర్సనల్గా నా దగ్గరికి అయితే ఎక్కువ రావట్లేదు, నువ్వు ఎవరితోటి మింగిల్ అవ్వట్లేదు, మాట్లాడట్లేదు అని చెప్పింది అనమాట. నిజంగానే సుమన్ శెట్టి ఎవరితో మాట్లాడట్లేదు అంటారా, మింగిల్ అవ్వట్లేదు అంటారా? అంటే ఆయన సహజంగా సైలెంట్ పర్సన్, ఎంత కావాలో అంతే మాట్లాడతాడు, నార్మల్ అప్పుడు నార్మల్గా ఉంటాడు. టాస్క్లు ఇచ్చినప్పుడు ఆయన వీలైనంత వరకు ఆయన పర్సనాలిటీని బట్టి ఆడతాడు. అంటే ఇంట్రోవర్ట్ టైప్, ఆయన లిమిట్స్ లో ఆయన ఉన్నాడు. అందరితో మింగిల్ అవ్వాలి, మన అన్నలాగా జోకులు వేయాలి. అన్న పేరు జబర్దస్త్ ఇమాన్యుయల్ అన్న అందరితో కలుస్తారు, సెటిల్ వేస్తారు, బాగుంటది. అందరూ ఒకలాగా ఉండలేరు, ఎవరి పర్సనాలిటీ వాళ్ళది, ఎవరి బిహేవియర్ వాళ్ళది, అంతే. మరి రీతు చౌదరి దివ్యకి ఒక నామినేషన్ పాయింట్ ఇచ్చింది అనమాట. నీ వల్ల నాకు బ్రేక్ఫాస్ట్ లేట్ గా వచ్చింది, సో నాకు కళ్ళు తిరిగాయి, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి ఒక్క అంటే ఇంత బ్రేక్ఫాస్ట్ దొరకనందుకే బయటకు పంపించాలని రీతు చౌదరి నామినేషన్ లో పాయింట్ పెట్టిందనమాట. అసలు ఆ రీజన్ కరెక్టే అంటారా? మేబీ చెప్పలేము, పర్సనల్గా తీసుకుందేమో. అంటే ఫుడ్ విషయంలో లేట్ అయితే అడగచ్చు, కానీ నామినేషన్ ఏంటంటే బయటికి పంపించేయటం అది కరెక్ట్ కాదు. కానీ వేరే ఇష్యూ ఏమైనా ఉండుండొచ్చు, అన్నీ చెప్పలేరు కదా, ఒకటైతే ఒకటి. లోపల అందరు ట్రూగా ఉన్నారని అనుకోవట్లే, ఎవరు ఉండలేరు కూడా, కానీ పాయింట్స్ ఫేస్ మీద చెప్పడం కరెక్ట్. ఓకే, మరి ఈసారి ఎవరై ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈ వీక్ ఉన్నారు ఒక 2-3. సుమన్ శెట్టి గారు వస్తారేమో అనుకుంటున్నా. అంటే ఈ వైల్డ్ కార్డ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఫీమేల్స్ ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో? ఫీమేలా మేలా? ఇద్దరులో అంటే ఊపిరిలో ఒక అన్న ఉంటాడు, ఆ అన్న నార్మల్ అనిపిస్తుంది, మిగతా 2 ఉన్నారు. వాళ్ళు బాడీ పరంగా వాళ్ళు బాగా ఆడుతుంటారు, వాళ్ళిద్దరు స్ట్రాంగ్ ఉంటారు. ప్లస్ ఫీమేల్ లో వచ్చేసి పచ్చళ్ళక్క రమ్య మోక్ష, ఆమె స్ట్రాంగ్ ఉంటారు. మాధురి గారు టాస్క్ల పరంగా తెలియదు కానీ అట్లా ఆడుతున్నారు, వాయిస్ రేజ్ చేయటంలో ఉంటారు అంతే, అంటే గొడవ చేయటంలో. ఓకే, థ్యాంక్ యూ మేడం. బిగ్ బాస్ చూస్తున్నారా? మీ పేరు ఏం పేరు? అనుష గారికి బిగ్ బాస్ కి స్వాగతం సుస్వాగతం. మా ముందు ఉన్నారు అనుష. వద్దలే కానీ ఇది 2.0, అది ఒరిజినల్ ఉన్నట్టు, ఇది డూప్లికేట్ వర్షన్. ఓకే ఫైన్, బాగానే ఉంది, గుడ్, నడుస్తూ ఉంది, మంచిగానే గేమింగ్ అంతా నడుస్తూ ఉంది. హిమ్మల్ గారు చూసుకుంటే మంచి గేమింగ్ పరంగా, తనుజ గారు మా వదిన చాలా చక్కగా ఆడుతున్నారు, భరణి గారు మా మామైతాడు, అంటే ఒక కుటుంబం, భరణి గారి కుటుంబం. దాని తర్వాత మంది ఏంటి మళ్ళా ఎవరున్నారు, రీతు, డిమాండ్ పవన్, కాసేపు పొంకలేని డబ్బు డిమాండ్ పవన్ అని చెప్పి బాగానే ట్రయాంగిల్ వచ్చి నడిపింది. ఓకే ఫైన్, బాగానే ఉంది. ఆమె కూడా కొత్తగా దివ్య అని వచ్చింది, ఆమె మంచి ఆమె బాగానే ఆడుతుంది. సుమన్ శెట్టి గారు రామ్మ అత్త సినిమా డైలాగ్తో ఫేమస్ అయ్యాడు, బాగా నడిచాడు.
చేశాడు ఆయన కూడా. ఓకే ఫైన్. ఓకే, మరి వైల్డ్ కార్డుల గురించి ఏం చెప్తారు? వన్స్ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత బాగుందంటారా, లేదంటే ఇంతకు ముందే బాగుందంటారా? నాకు తెలీదమ్మా. అక్కడ ఏం జరుగుతుంది, ఏంది అది ఏంట అంటే అలాగే చిట్టి పికిల్స్ ఎందుకు లోపల ఎందుకు ఎందుకు అసలు ఎందుకు అంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే లోపల తీసుకొచ్చి పెడతారా? అంటే మిమ్మల్ని జడ్జ్ చేశాను ఇప్పుడు, అంటే మీరు యాంకర్, మీ జీవితకాలం యాంకర్గా ఉండిపోతారు, ఇట్లా ఉండిపోతారు, కృష్ణాగర్ ఉండిపోతారు. ఆమె అలాగే చిట్టి పికిల్స్ నువ్వు కొనలేవు అని వేరే వ్యక్తిని జడ్జ్ చేయడానికి మనం ఎవరు? అంటే జడ్జ్ చేసి వేరే వాళ్ళు నెగిటివిటీ చేసి నెగిటివిటీ అయితేనే బిగ్ బాస్కి వెళ్తారా? అలాగే ఆమె ఎవరు ఆమె పొలిటీషియన్ అంట, నాకు కూడా తెలియదు పేరు, నాకు కూడా తెలియదు. వద్దులే, మళ్ళీ బయటకు వచ్చి పర్లేదు, ఏం పర్లేదు మాకు కూడా కడపే వేసేస్తాం, పర్లేదు. మాకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది, 10 మంది పిలుస్తారు, అది వేరే విషయం అనుకోండి. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నీట్గా క్లారిటీగా అరే ఏదైనా కర్రీ విషయంలోనూ ఇంకోటి జరుగుతూ ఉంటాయి, మామూలు ఇంట్లోనే జరుగుతుంటే అది కూడా ఒక ఇల్లు, అది ఒక పెద్ద ఇల్లు అనుకోండి. బిగ్ బాస్ అంటే పెద్ద ఇల్లు అనమాట, లోపల జరుగుతూ ఉంటాయి, అది వేరే విషయం అనుకోండి. వెళ్ళిన తర్వాత డిస్కషన్ చేయాలన్నమాట, ఇది కావాలి నాకు, ఇది తీసుకోనికి ఇలా మాట్లాడు. కానీ గట్టిగా అయితే ఏమవుతుంది, ఏం రాదు కదా. ఆమె అయితే పిలుచుకున్నారు, నాకు కూడా అంటే ఇంకా జరుగుతుంది లేదు, వేరే విషయం అనుకోండి. యాక్టింగ్ అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా, గేమింగ్ పరంగా, టాస్క్స్, ఇంకా ఏమన్నా సంథింగ్ ఏమన్నా ఇఫ్ ఎనీ ఏవైతే వేస్ ఉంటాయో ఆ వేస్లో ఎవరైతే దూసుకొని పోతా ఉంటారో అలాంటి వాళ్ళు బిగ్ బాస్ తీసుకోవాలన్నమాట. ఎంతో మంది కృష్ణాగర్ గడ్డ మీద కళాకారులు ఉంటారు, ఎంతోమంది ఆర్టిస్టులు అప్లై కూడా చేశారు, వాళ్ళని ఎందుకు తీసుకోలేదు? వీళ్ళని తీసుకున్నారని చెప్పి వాళ్ళని తప్పు పట్టట్లేదు, వాళ్ళని ఎందుకు తీసుకోలేదు, వీళ్ళని తీసుకున్నారు. నాకు పాయింట్ కావాలి ఫస్ట్. నెగిటివిటీ అంటే నెగిటివిటీ అయితేనే జనాలకు కావాలి. డిమాండ్ పవన్ కళ్యాణ్ అంటే ఓకే మస్తు తిడుతుండ్రా బాబు, సూపర్ తిడుతుండు, ఖాళీ బరాబర్ తిడుతుండ్రు అని చెప్పి లైక్ కొట్టి కామెంట్ కొట్టాలి. మా ఫ్రెండ్ అంటారు అంటే మంచిగా మాట్లాడితే నా బిగ్ బాస్ బాగుంటుంది చూడండి అంటే ఎవరు చూడరు. ఏంది ఇది నెగిటివ్ చేస్తే అంటేనే బిగ్ బాస్ నెగిటివిటీ చేసే వాళ్ళే బిగ్ బాస్ లోకి వెళ్తారు. నెగిటివిటీ మనం చేస్తేనే బిగ్ బాస్ చూస్తారు. అంటే వాళ్ళు కొట్లాడుకుంటారని మనం చూస్తున్నాం. అదే సైలెంట్ గా మాట్లాడుకుంటే చూడం కదా. అంటే మాధురి గారు కూడా ఒక ప్లస్ పాయింట్ అయ్యొచ్చు ఇప్పుడు, ఎందుకంటే చాలా చక్కగా కొట్లాడుతుంది కాబట్టి. అది వేరే విషయం అనుకోండి. ఓకే ఫైన్. ఓకే, మరి చిట్టి పికిల్స్ వచ్చేసి స్టేజ్ పైన ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పి వెళ్ళింది అనమాట లోపల. ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అంటారా ఇప్పుడు హౌస్ లో? జిమ్ అయితే లేదు అక్కడ, అది వేరే విషయం అనుకోండి. ఓకే, జిమ్ ఉంటేనే ఎంటర్టైన్మెంట్ వస్తుందా? నాకు తెలియదు ఆ విషయము. అంటే ఎంటర్టైన్మెంట్ అదే అనుకుంటామేమో. ఎంటర్టైన్మెంట్ అంటే నీకు ఇంతవరకు బిగ్ బాస్ లో చూసింది ఒక ఇమ్మాన్ కానీ తప్ప ఎవరిని, అంటే ఒక గేమింగ్ పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు, ఆయనే టిల్ ఎండ్ ఆఫ్ ది డే కప్పు పట్టుకొని వచ్చేస్తాడు. చూడండి, గుర్తుపెట్టుకోండి, టైటిల్ విన్నర్ ఇమ్మాన్ అన్న. మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు అన్నమాట. మిగతా వాళ్ళు ఎవరు నాకు అంతలా అనిపించలేదు అన్నమాట. ఎందుకంటే మీరు ఒక ఆర్టిస్ట్ అయినప్పుడు, ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు, అంటే బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ఆపర్చునిటీ. ఎప్పుడు అంటే కొన్ని సంవత్సరాలుగా, అంటే ఒక 27 ఏళ్ళు 23 ఏళ్ళు ఉన్నాయి అనుకో, నాకు ఒక 10 ఏళ్ళకి ఇండస్ట్రీలో కష్టపడ్డాను అనుకో, పేరు తెలియపోయిండొచ్చు మనకు, ఆ పేరు అనేది తెలియపోయిండొచ్చు. బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఓకే పలానా వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్నాడు, పలానా వ్యక్తి ఒక ఆర్టిస్ట్ అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి తెలుస్తుంది అనమాట. డైరెక్టర్లు చూసి, ప్రొడ్యూసర్లు చూసి ఓకే ఈయన ఉన్నాడు కదా బిగ్ బాస్ 9లో చేశాడంటే ఒక ఆపర్చునిటీ ఇద్దామని ఇస్తుందన్నమాట. యూటిలైజ్ చేసుకోవాలని డిస్కస్ చేసుకోవడం అనమాట. అలాగే రాము రాథోడ్ గారు, ఇంతకుముందుగా బోలే గారు ఉండేటోళ్ళు తెలుసా, అంటే క్రియేటివిటీ అనేది చేసేవాడు అనమాట. ఇట్లా ఏం చేస్తున్నా అన్నావు, అట్లా ఎందుకు వచ్చినావు అని చెప్పి మంచి ఓన్ క్రియేటివిటీ చేసేటోళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఎందుకు ఈయన రాము రాథోడ్ గారు సాంగ్స్ అలా ఓన్ క్రియేటివిటీ చేయలేకపోతున్నారు? ఆయన ఒక సింగరేగా, మరి సింగర్ డాన్సర్ అన్ని కదా, మరి చెయ్యాలి కదా. చేస్తే అదే అంటే ఆయనకి ఆపర్చునిటీ, ఆయన చెప్పేంత గొప్పటం అయితే కాదనమాట. ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోకపోతే లైఫ్ వ్యర్థం అని చెప్తాను అనమాట. ఆయన ఒక సింగర్ అని తెలియాలంటే ఒక గొడవ జరిగినా, లేదంటే ఒక ఏదైనా కామెడీ మధ్యలో జరుగుతున్నా కూడా ఒక మాట్లాడే విధానం ఉండాలన్నమాట. అంటే ఓన్ సాంగ్ క్రియేటివిటీ చేసి వదిలినామంటే రీల్స్ రూపంలోనో లేకుంటే ట్రోల్స్ రూపంలో నడిచి ఓకే ఈయన సింగరా, ఓకే ఈయనకు ఆపర్చునిటీ వద్దామని చెప్పి ప్రొడ్యూసర్లు ఎవరు చూసి ఆయనకి ఇద్దరు అలా ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇమ్మాన్ గారు ఉన్నారు, ఒకటి రెండు అది ఇచ్చారు, బిగ్ బాస్ గురించి ఇచ్చారు, అగిపెట్టి మచ్చాజ్ చేశారు. అలా ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఉండాలన్నమాట. అది కావాలి, కానీ వాళ్ళు సైలెంట్గా ఉంటే కాదని చెప్పి నేను అనుకుంటా. ఓకే, మరి ఈసారి నామినేషన్ లో వచ్చారు కదా, సో వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు ఈ వీక్ లో? ఎలిమినేషన్ కొత్త అయితే చేయడానికి లేదు, పాత నాకు తీపిద్దేవట్లేదు. ఎందుకంటే నచ్చారు అందరూ, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ బాగా నచ్చారు. ఓకే అందరూ పెట్టండి, కొట్లాడుకుంటారు వాళ్ళంతా, టీఆర్పీ రేటింగ్ కూడా పెరుగుతుంది, చూద్దాం అంతే, అంత ఏం చేయలేము. ఓకే, మరి విన్నర్ ఇమాన్యుయలే అంటారా ఖచ్చితంగా? గుర్తుపెట్టుకోండి 15/10/2025
మళ్ళీ ఎప్పుడైతే బెండింగ్ డేట్ వస్తుందో టిల్ ఎండ్ ఆఫ్ ది డే కృష్ణా గడ్డ మీద హిమాలయ అన్న కప్పు పట్టుకొని వచ్చేస్తాడు. ఇది రాసి పెట్టుకోండి. అంటే ఇది లేదంటే ఆర్ సుమన్ శెట్టి గారు. ఓకే, ఇది వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఏ కమీడియన్స్ కి మాత్రం టైటిల్ అయితే ఇవ్వలేదన్నమాట. మరి ఈసారి ఇస్తారనేసి కన్ఫామ్ గా ఉందంటారా? కమెడియన్స్, యాక్టర్స్, పొలిటీషియన్స్, ఇంకోటి ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ తీసుకొచ్చిన వాళ్ళు కాదనమాట. పచ్చిగా చెప్పాలంటే ఎవరి దగ్గర అయితే దమ్ ఉంటుందో లైఫ్ విషయంలో కావచ్చు, జాబ్ కావచ్చు, ఇఫ్ ఎనీవే ఎవరి దగ్గర అయితే దమ్ ఉంటుందో వాళ్ళే విన్నర్ అనమాట. ఓకే, మరి ఈసారి ఖచ్చితంగా ఇమాన్యుయల్ అంటారు. మీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమ్మానుయల్ గారు. ఎందుకంటే గేమింగ్ పరంగా ఆడుతుండు, ఎంటర్టైన్మెంట్ పరంగా ఇస్తుండు, అంటే ప్రజల దగ్గర ఎప్పుడు గొడవ పడ్డాలి ఇవేమైతే చేయట్లేదు. ఆయన నాకు నచ్చాడు, ఆయన విన్నర్ అవుతాను నేను అనుకుంటాను. మరి మీరేమనుకుంటే చెప్పండి. మాది కూడా అదే.